మన తాజా అంశం చూస్తున్నాం. అలిపిరి వద్ద డివైడర్ ను రాష్ట్రపతిలోని క్యాన్వేలోని సీఎం వాహనం ఢీకొట్టింది. ఆ వాహనాన్ని ఎక్కడ నిలిపివేసి మరో వాహనంలో సీఎంఓ బయలుదేరారు. తిరుమల పర్యటనలో రాష్ట్రపతి వాహన శ్రేణిలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. సీఎంఓ వాహనం అలిపిరి వద్ద డివైడర్ ను ఢీకొంది. వాహనాన్ని అక్కడ నిలిపివేసి వేరే వాహనంలో బయలుదేరారు. భద్రతా సిబ్బంది క్రేన్ ద్వారా వాహనాన్ని పక్కకు తొలగించారు. దీనికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రాయుడు నుండి తెలుసుకుందాం. రాయుడు, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? జిల్లాని రాష్ట్రపతి కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలకు ఆయన తిరుపతి హైదరాబాద్ నుంచి నేరుగా రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం ఆయన శ్రీ కృష్ణాదేవిని పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం కపిలతీర్థ ఆలయం దర్శనం చేసుకున్నారు. ఇదంతా సజావుగా జరిగింది. దాదాపు 2 గంటల సేపు కూడా సజావుగా ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు. అనంతరం కపిలతీర్థం దర్శనం చేసుకున్న తర్వాత ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. బయలుదేరి వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద రాష్ట్రపతి కాన్వాయ్లో ఉన్న సీఎంఓ వాహనం అక్కడ ఉన్న డివైడర్ ను ఢీకొంది. అయితే అక్కడ ఉన్న అలిపిరి వద్ద డివైడర్ ను అనేక సార్లు కూడా ఈ విఐపి కాన్వాయ్లో ఢీకొంటున్న పరిస్థితి గతంలో కూడా చోటు చేసుకుంది. అయితే అక్కడ డివైడర్ కనిపించకపోవడం వల్ల కాన్వాయ్లో ఉన్న సీఎంఓ వాహనం అక్కడ స్వల్పంగా డివైడర్ ను ఢీకొంది. అయితే స్వల్పంగా వాహనం కూడా దెబ్బతింది. అయితే సీఎం అక్కడే వాహనాన్ని వదిలేసి కాన్వాయ్లోని ఇతర వాహనంలో వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే భద్రతా అధికారులు అక్కడ చేరుకుని ఆ వాహనాన్ని కూడా తొలగించారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదము చోటు చేసుకోలేదు. కాన్వాయ్ కూడా రాష్ట్రపతి కాన్వాయ్ కూడా ఎలాంటి అడ్డంకులు జరగలేదు. సజావుగానే రాష్ట్రపతి కాన్వాయ్ అలిపిరి నుంచి కూడా తిరుమలకు చేరుకుంది. అనంతరం తిరుమలలో రాష్ట్రపతి వరాహస్వామి దర్శనంలో కూడా పాల్గొన్నారు. మరి కొద్దిసేపటికి ఆయన శ్రీవారి దర్శనంలో కూడా పాల్గొంటున్నారు. జిల్లాని ధన్యవాదాలు రాయుడు.